Hi, hello, welcome to our channel Anu's Kitchen Time. Today's recipe పుదీనా పులావ్. మామూలు పులావ్లా కాకుండా కొంచెం స్పెషల్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక మిక్సీ జార్లోకి ఒక పెద్ద కట్ట పుదీనా, ఒక పెద్ద కట్ట కొత్తిమీర కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కుక్కర్ కొంచెం వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకుని దోరగా వేయించుకోవాలి. 3 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకుని వేయించుకోవాలి. సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగిన తర్వాత టమాటో స్లైసెస్ కూడా యాడ్ చేసుకుని టమాటోలు పూర్తిగా కుక్ అయ్యే వరకు వేగనివ్వాలి. ఇలా టమాటోలు పూర్తిగా కుక్ అయిపోయిన తర్వాత ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అంతా కలుపుకుని సిమ్లో పుదీనా వాసన అంతా పోయే వరకు కుక్ అవనివ్వండి. 1/2 కప్పు పెరుగు తీసుకుని అందులో 1.5 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు ఇవన్నిటిని మిక్స్ చేసుకోవాలి. పుదీనా పేస్ట్ కూడా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఈ కర్డ్ మిక్చర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం కలుపుకుని ఒక 2-3 మినిట్స్ కుక్ అవనివ్వండి. ఒక గంట ముందుగానే నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అట్లాగే ఉంచి 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ ప్రకారం వాటర్ పోసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని 2 స్పూన్స్ ఉప్పు వేసుకోండి. అంతా మరొకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. సింపుల్, మన పుదీనా పులావ్ రెడీ. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. Thank you for watching. Please subscribe my channel. Thank you.